ఏసిగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెద్ద పులి హల్చల్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు జీయర్రపాలెంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో రాత్రంతా పెద్ద పులి సేదదీరింది. అయితే పెద్ద పులి గాండ్రింపులు విన్న గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కూర్మాపురం వద్దకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఒక పాకలో పెద్ద పులి ఉన్నట్టుగా గ్రామస్తులు గుర్తించారు. ఆ పులిని ఎలాగైనా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి పంపించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కేశపురం గ్రామ శివారు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పెద్ద పులి గాండ్రింపులు వినిపించడంతో పొలాల్లో పనులకు వెళ్లిన రైతులు ప్రాణభయంతో అక్కడి నుండి షెడ్ల లోపల దాక్కున్నారు. నిన్న జీయరవరం ఏరియాలో సంచరించిన పులి ప్రస్తుతం కేశవరం శివారులోని కొబ్బరి పామాయిల్ తోటల్లో తిరుగుతున్నట్టుగా సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు పోలీసులు రంగంలోకి దిగారు. పులి గాండ్రింపులు వినిపించిన ప్రాంతంలో పాదముద్రలను సేకరించి పరిశీలించారు. పులిని బంధించేందుకు పూణే బృందంతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక టైగర్ రిస్క్ టీంలు రంగంలోకి దిగాయి. సుమారు 20 ర్యాపిడ్ టీంలు, 200 మంది అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులి ఆచూకీ దొరకకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. తాము సమాచారం ఇస్తే తప్ప అధికారులు పులి జాడను గుర్తించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. వందల సంఖ్యలో సిబ్బందున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసిగా తూర్పుగోదావరి జిల్లా కేశవరం గ్రామ శివారు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం అయితే స్థానికులను తీవ్ర భయాందోళనలకైతే గురిచేస్తోంది. అటు పెద్ద పులి గాండ్రింపులు వినిపించడంతో పొలాల్లో పనులకు వెళ్లిన రైతులంతా ప్రాణభయంతో అక్కడి నుండి షెడ్ల లోపలైతే దాక్కుంటున్న పరిస్థితులున్నాయి. అయితే నిన్న జీయర్రవరం ఏరియాలో ఈ పెద్ద పులి అయితే సంచరించింది. ప్రస్తుతం కేశపురం శివారులోని అటు కొబ్బరి పామాయిల్ తోటల్లో తిరుగుతున్నట్లుగా సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు అలాగే పోలీసులు కూడా అందరూ కూడా రంగంలోకి దిగిన పరిస్థితులు ఉన్నాయి. అటు పులి గాండ్రింపులు వినిపించిన ప్రాంతంలో పాదముద్రలను కూడా సేకరించారు. ఇక పులిని బంధించేందుకు పూణే బృందంతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక టైగర్ రిస్క్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా అక్కడ పొలాల్లో పరుగెడుతోంది పెద్ద పులి. సో ఈ పెద్ద పులి పొలాల్లో తిరుగుతోంది అంటూ కూడా గ్రామస్తులు ఆ గాండ్రింపులు విన్న నేపథ్యంలో అటు అటవీశాఖ అధికారులకైతే వారంతా కూడా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి అటవీశాఖ అధికారులు, పోలీసులంతా కూడా టీమ్స్ తో పాటు అక్కడికి రంగంలోకి దిగి ఆపరేషన్ అయితే చేపట్టారు. అక్కడ ఒక గుడిసెలో పులి నక్కి ఉందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఒక 2 గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. అంటే ఆ గుడిసె పైన ఎక్కి కూడా లోపల పులి ఉందా లేదా అన్న అనుమానంతో వారంతా కూడా ఎంతో సాహసించారు. ఒక పులి ఉందంటేనే ఆ ఏరియాకు వెళ్ళడానికి మనమంతా కూడా చాలా భయపడుతుంటాము. కేకలు అంటే పులి గాండ్రింపులు విన్నప్పటికీ కూడా ఆ ప్రదేశానికి అటువైపు కూడా వెళ్లకుండా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితులు. కానీ అక్కడికి కూర్మాపురానికి సంబంధించి కూడా గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అంతా కూడా ఉన్నారు. అక్కడ ఒక గుడిసెలో పులి ఉందని అనుమానిస్తున్నారు. ఒక 2 వ్యక్తులు అక్కడికి వెళ్లి చూడడం కూడా జరిగింది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అధికారులు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ శివశంకర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ శివశంకర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ ఒక గుడిసెలో పులి ఉన్నట్టుగా ఇందాక ఒక 2 వ్యక్తులు చెప్పిన సందర్భాలు నిజంగానే పులి ఉందా అక్కడ? కనిపిస్తుంది, పెద్ద ఎత్తున చూడొచ్చు. అసలు పులిని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కొంత అక్కడ పడుకుని ఉన్నట్లుగా అయితే ఒకటి ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 యువకులను కూడా తక్షణమే అక్కడి నుంచి కూడా వచ్చేయమని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. మొత్తం క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేయమని కూడా ఇప్పటికే డిఎఫ్ఓ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. డిఎఫ్ఓ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దాంట్లోనే పులి ఉందని చెప్పి యువకులు కన్ఫర్మేషన్ ఇవ్వడంతో అయితే మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అయితే మొత్తం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి డిఎఫ్ఓ ఇక్కడ చేరుకున్నారు. అలాగే స్థానిక పోలీసులందరూ కూడా, ఎస్ఏలు, సిఏలు అందరూ కూడా పెద్ద ఎత్తున మొత్తం క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసిన
పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూసుకోవచ్చు చుట్టూ కూడా పోలీసు బలగాల మధ్యనే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకవేళ ఇటు పక్క నుంచి చూస్తే కనుక మనం ఏదైతే బిల్డింగ్ ఉన్నామో ఆ బిల్డింగ్ పక్కగానే ఆ పాక ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు దాకా అక్కడి నుంచి కూడా ఆ చివరి అంచు నుంచి మనం క్లియర్గా ఆ పాకని చూపించాం. ఏదైతే ఆ పశువుల పాక ఉందో ఆ పాకలోనే ఉన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొప్పు తీసి ఆ పైనుంచి ఆ పాక లోపల పులి ఉన్నట్టుగా నక్కి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ పులి ఒక్కసారిగా పరుగులు తీయడంతో భయభ్రాంతికి గురైన వీరందరూ కూడా పెద్ద ఎత్తున కేకలు వేయడం పరుగులు తీయడంతో వీరందరూ కూడా ఇది చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడంతా కూడా పోలీసులు రావడంతో పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు మొత్తం క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పులి ఆజూకి ఇంకా క్లారిటీగా ఆ పాకలో ఉన్నట్టుగా కూడా స్పష్టమైతే అయింది. ఈ పాక మొత్తం కూడా అంటే గేదెలకు సంబంధించిన ఈ పాకని పోలీసులు సరౌండ్ చేశారు. ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. మొత్తం క్రౌడ్ క్లియర్ అయిన తర్వాత స్నైపర్స్ కూడా ఇక్కడికి వస్తారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా పాకలో ఉన్న పులిని ఎలా బంధించాలి, ఎలా మత్తివ్వాలనే దాని మీద ఇప్పటికే కూడా ఒక ప్లానింగ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలందరూ కూడా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. అసలు ఎక్కడ కూడా ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులంతా కూడా దూరంగా సరౌండ్గా ఉన్న బిల్డింగ్స్ అన్నిటి నుంచి కూడా వాచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రౌడ్ అంతా కూడా ఇప్పటికే క్లియర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా వేరే బిల్డింగ్ నుంచి అదే దగ్గరగా ఉన్న బిల్డింగ్ నుంచి కూడా కాకుండా దూరంగా ఉన్న బిల్డింగ్ నుంచి కూడా అందరూ కూడా వాచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటుపక్కన ఎవరైతే ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి ఆ పాక పైన ఉన్న కొప్పుని తొలగించి చూశారో ఆ చూసిన తర్వాత దాంట్లో ఉన్నట్టుగా అయితే కన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ పెద్దపులి ఇక్కడ ఈ పాక దగ్గర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే వలలను కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వలలు తీసుకురావడంతో పాటు 4-5 పక్కల నుంచి కూడా స్నైపర్స్ అయితే రెడీగా ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్స్ దానికి మత్తేయడానికి 4-5 పక్కల నుండి కూడా రెడీగా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేఖ, రాజేష్, మొత్తం ఎంతమంది అటవీ అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది? ఎన్ని బృందాలు ఈ పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? సో ఈ ఆపరేషన్ కి ముఖ్యంగా పూణే నుంచి కూడా ఒక టీం వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. సో పులిని పట్టుకోవాలంటే ఎటువంటి పరికరాలు అవసరము, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చూసుకున్నట్లయితే ఇప్పటికే పూణే నుంచి 5 సభ్యులతో కూడుకున్న అయితే కూడుకున్న ఒక టీం వచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ నుంచి కూడా 10 మంది సభ్యులతో కూడుకున్న ఒక టీం కూడా వచ్చి చేరుకుంది. అయితే వీరందరూ కూడా అటవీ శాఖ సిబ్బందికి సంబంధించి 300 మంది, పోలీస్ శాఖకి సంబంధించి 200 మంది మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ భారీగా మోహరించారు. అయితే ఖచ్చితంగా పులి ఈ పాకలో ఉందనే ఖచ్చితమైన సమాచారంతో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ని ఎలా వెయ్యాలి, ఎలా ప్లాన్ చేయాలనేది కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే ప్లానింగ్ జరుగుతున్న విషయం అయితే మనం గమనించవచ్చు. ఇప్పటికే పూణే టీం వచ్చి ఆ పాకను కూడా పూర్తిగా స్పష్టంగా గమనించారు. మొత్తం టోటల్గా పోలీస్ అంతా కూడా ఇక్కడ నుంచి కూడా మొత్తం క్లియరెన్స్ చేసినట్టుగా కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా తలుపులు బిగించుకుని లోపలే ఉండాలి, ఎవరో కూడా బయటికి రావద్దు, పులిని చూడడానికి ఎగ్జైట్ అయ్యి ఎవరో కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఒక సందేశం కూడా పంపిస్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా వీధుల్లో కూడా ఎవరో తిరగద్దు, పులి ఎటు నుంచి ఎటు పరిగెడుతుందో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా సేఫ్గా ఉండాలని కూడా చెప్తున్నారు. రాజమండ్రి డిఎఫ్ఓ కూడా నేరుగా పులి ఉన్న పక్కన ఉన్న బిల్డింగ్ దగ్గరికి వచ్చి సిచ్యువేషన్ మొత్తం కూడా అండర్ కంట్రోల్ ఉండే విధంగా ప్లానింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిచ్యువేషన్ అంతా కూడా వివరిస్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. రాజేష్, అలాగే చిన్న గుడిసెలో కూడా పులి ఉందా లేదా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే లోపల పశువులు ఏమైనా ఉన్నాయా, అసలు పులి అందులోకి ఎందుకు వెళ్ళినట్టుగా, సో ఏ విధంగా తెలుసుకోవచ్చు అందులో పులి ఉందా లేదా అనేది? డ్రోన్ కెమెరా ఏదైనా పంపించే అవకాశాలు ఏదైనా ఉంటాయా? చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ఇటు పక్కన రోడ్డుకు అటుపక్కగా ఉన్న పట్టుకుంటూ కూడా అంటే బిల్డింగ్ లో ఒక దూడల షెడ్ లో ఉండగా అక్కడి నుంచి కూడా దానికి మత్తేయడానికి ప్రయత్నించారు. ఆ మత్తేయడానికి ప్రయత్నించి ఈ ఆపరేషన్ చేసే సమయంలో ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో ఆ క్రౌడ్ ని చూసి భయపడి పులి ఒక్కసారిగా ఈ పంట పొలాల్లో చూడొచ్చు, ఆ పంట పొలాల్లో పరుగులు తీసుకుంటూ కూడా వచ్చిన నేపథ్యంలోనే ఈ పాకలోకి వెళ్ళింది. ఆ పాకలో 2 గేదెలు ఉన్నాయంటూ కూడా ఓనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2 గేదెలు మీకు ఏం చేస్తుందో తెలియదు, అక్కడ పెద్ద పెద్ద గాండ్రింపులు కూడా వినిపిస్తున్నాయంటూ కూడా ఇప్పటికే ఈ ఓనర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం 6 గంటలకి సమాచారం ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయలేదంటూ కూడా వారు కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ శివారు నుంచి గ్రామంలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు తక్షణమే
చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. మనం క్లియర్గా దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం టోటల్గా డిఎఫ్ఓ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రెస్క్యూ టీం అంతా కూడా ఇప్పటికే ఆపరేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తున్న విషయం చూడొచ్చు. మనం ఏదైతే ఈ బిల్డింగ్ పక్కనే మనం ఉన్నాం, ఈ బిల్డింగ్ పక్కగానే ఆ పాక ఉంది. మొత్తం అంతా కూడా చాలా రిస్క్ చేసి ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా రెస్క్యూ ఆపరేషన్ చేసే లోపలికి వెళ్ళాలి. పెద్ద పులి ఒకవేళ వస్తే కనుక ఏంటి పరిస్థితి అనే నేపథ్యం అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ బయటకు వస్తే వెంటనే రెస్క్యూ చేయడానికి కూడా ఇప్పటికీ ఇక్కడికి టీములు చేరుకుంటున్నాయి. అదేవిధంగా చూడొచ్చు మనం క్లియర్గా పెద్ద పులికి ఎక్కడ రాకుండా ఇక్కడి నుంచి కూడా దీన్ని బంధించడానికి స్పష్టమైన చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు అందరినీ కూడా క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి నేపథ్యంలో మొత్తం అంతా కూడా పోలీసుల అండర్లోనే సిచ్యువేషన్ అంతా కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ 2-3 వీధుల్లో కూడా అంటే పక్కన చిన్న గ్రామాలు కాబట్టి చిన్న వీధులు ఉంటాయి. పక్కన ఉన్న ఇళ్లను కూడా మొత్తం అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇల్లు అన్ని కూడా ఇప్పటికే లాక్ చేసుకున్న పరిస్థితి. ఇల్లు కిటికీలు మొత్తం అంతా కూడా లాక్ చేసుకోవాలని కూడా ఇప్పటికే గ్రామస్తులు కూడా సచివాలయం నుంచి అదేవిధంగా సెక్రటరీల దగ్గర నుంచి కూడా ఇప్పటికే సమాచారం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం ఇప్పటికే వీరందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోలీసులు సీఏలు 4 ప్రాంతాల నుంచి కూడా సీఏలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా క్రౌడ్ క్లియరెన్స్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు రావద్దంటున్నారు. పోలీసులు కూడా కర్రలు పట్టుకుని తిరుగుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైనా పెద్ద పులి వచ్చే ప్రాంతం కాబట్టి ఇది అత్యున్న ప్రాంతం కాబట్టి పాకకి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు కొంత సేఫ్గా ఉండడం కోసం అయితే కర్రలు తీసుకుని తిరుగుతున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రేఖ మొత్తం అంతా కూడా ప్రజలందరూ ప్యానిక్ అవుతున్నారు. అసలు ఎవరు కూడా ఇక్కడ ఉండడం అంటూ కూడా పోలీసులు మొత్తం క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రేఖ రాజేష్, అలాగే చాలా మంది కూడా ఈ పులిని గుర్తించడానికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్న సందర్భాలు. సుమారుగా 20 టీములు కూడా ఈ చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ టీం అంతా కూడా అటవీ శాఖ అధికారులంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా పులి ఆనవాళ్లు గ్రామస్తులు చెప్తే తప్పించి అధికారులు తెలుసుకోలేకపోతున్నారు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే సరైన పరికరాలు అనేటివి అధికారుల దగ్గర లేవు అని అనుకోవచ్చా? ఎందుకు విఫలమయ్యారు? ఎస్ రేఖ, చూసుకున్నట్లయితే పెద్ద పులి అడుగు జాడలను అయితే పోలీసులు చెప్తే గ్రామస్తులు చెప్తే తప్ప పోలీసులకి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పాక చూడొచ్చు మనం, ఆ పాక ఇప్పుడు ఆ పాకలోనే ఉందని కూడా ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం క్లియర్గా చూస్తే పోలీసులు అంతా కూడా క్రౌడ్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అందరూ కూడా మొత్తం అండర్ సిచ్యువేషన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఎవరు కూడా ప్రజలు ఉండొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం అంతా కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ ఎవరు ఉండొద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి కొంత కన్ఫర్మేషన్ ఇచ్చాడు, లోపల పులి ఉంది అంటూ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం గ్రామాల్లో ప్రతి వీధి కూడా పోలీసులు అండర్ కంట్రోల్లో తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా పులి ఆ పాకలో ఉంది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ మరికొద్ది సేపట్లోనే మొదలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే లోపలికి వెళ్ళిన కుర్రోడు కొంత కాస్త సమాచారం ఇచ్చాడు కాబట్టి కొంచెం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ అతను ఏం చెప్పాడు అనేది ఈయనతో డిస్కస్ చేశాడు కాబట్టి ఒకసారి ఈయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ పులి ఉందని చెప్పి లోపలికి పాక మీదకి వెళ్ళిన యువకుడు మీకు ఏమైనా సమాచారం ఇచ్చాడు? లోపల పైకి అరపు ఉంది, అరపు ఉండడం వల్ల కింద కనిపించట్లేదు, అరుపు వినిపిస్తుంది అని చెప్పాను. పులి గర్జించినట్టుగా లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పులి గర్జించినట్టుగా అయితే అరుపు వినిపిస్తుందంటే కూడా యువకుడు క్లారిటీ లోపల అంటే ఏదైతే కప్పు మీదకి వెళ్ళాడో సాహసం చేసిన యువకులిద్దరు కూడా క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు ధృవీకరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రేఖ ఎస్ రాజేష్, మనం ఒకవేళ పాక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ పాకలోనే పులి ఉన్నట్లయితే అందులో 2 పశువులు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. వాటికి హాని కలిగించకుండా పులి ఒకటి అందులో సైలెంట్ గా ఉండే పరిస్థితులు ఉండవు. ఒకవేళ ఆ పశువులకు సంబంధించిన అరుపులు ఏమైనా వినిపించాయంటే వాటిని ఏమైనా తినే ప్రయత్నం ఏదైనా చేసిందా? ఒకవేళ వాళ్ళు పైకెక్కి అవన్నీ కూడా తాటికి చెట్టుకు సంబంధించిన ఆకులన్నిటిని క్లియర్ చేసేటప్పుడు ఆ సౌండ్కి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లోపల ఏ విధంగా ఉండొచ్చు సిచ్యువేషన్? ఎస్ రేఖ, చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఆవులు ఉన్నాయో దానికి సంబంధించి పశువులు ఉన్నాయో ఆ పశువుల్లో ఒక పశువు అయితే సేఫ్గా ఉంది, ఇంకొక పశువు దీనికి సంబంధించి ఇంకొక పశువు అయితే కిందకు పడి ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పైకి ఎక్కిన యువకుడు మాత్రం పైన వార్పు ఉంది కానీ ఖచ్చితంగా కేకలు వినిపిస్తున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దు అని కూడా చెప్తున్నారు. అయితే ఆ పులి అందులో ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ తోటి పోలీసులు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా
బయట వ్యక్తిని అలౌ చేయట్లేదు. చూస్తే మనం ఖచ్చితంగా ఆ పులికి సంబంధించిన ఏదైతే ఆ పాక ఉందో ఆ పాకను మనం మళ్ళీ విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే అదే పాక ఇప్పటికే ఆ పశువులు 2 పశువులు ఉన్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం క్లియర్ గా అక్కడ పులి ఉంది అన్నట్లుగానే సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం, కొంచెం ప్యానిక్ అవుతున్నారు. వీరి ఇంటి ఎదురుకుండానే ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ఇక్కడ చూడొచ్చు. అమ్మా, మీ ఇంటి దగ్గరికే పులి వచ్చింది కదా, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అసలు? అందులోనే ఉందండి, పాకలోనే ఉందండి. గేదెని తినేసింది. వ్యాపారం మొన్నే మొదలెట్టుకున్నాను. 1,50,000 పైన గేది ఏం చేస్తారో మరండి. గేదెని తిన్నట్టు మీకు ఆనవాళ్ళు ఏమైనా తెలిసిందా? అది చూసిన వాళ్ళు చెప్తున్నారుగా, పైన చూసారు కదండి. నొక్కేది మళ్ళీ సైలెంట్ గా ఉందండి. అది రెండు దూడలా మరి ఎన్ని తిందో ఒకటి చూసారంటండి. పరిస్థితి మొన్నే ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? అటు నుంచి పరిగెత్తి నుంచి వచ్చి 2 గంటలు అయిపోతుందండి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికండి అంత ఖాళీలోనే పట్టుకోలేకపోయారు, అందులో ఉండిపోయిందండి. మరి ఏం చేస్తారేటో మాకు ఏమి లేదండి. రెక్కల మీద ఉన్న బతుకులండి. మొన్నే చేసుకున్నాను వ్యాపారం. పెంచుకుంటున్నారమ్మా ఈ గేదెలు? గేదెలు వెళ్తా ఉండి వస్తా ఉంటాయండి, కొనుక్కుంటారు వ్యాపారం చేసి వాళ్ళు అండి. ఎంత సుమారుగా ఎంత ఉంటది? 1,50,000 పైన అండి ఆ గేదెలండి. చూడ గేదెలండి. ఈ మైదాన ప్రాంతానికి ఇరుపక్కగా వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్ గా స్పెషల్ పార్టీ వాళ్ళు మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తూ మొత్తం ఇల్లు కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ అంతా కూడా క్రౌడ్ ని క్లియర్ చేసి వారు గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే పూణే నుంచి వచ్చే టీం అయితే ఇక్కడికి మళ్ళీ ఒకసారి వచ్చి సిచ్యువేషన్ చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక వారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున క్రౌడ్ ఉండడంతో ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే క్లియర్ గా చూడొచ్చు మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనం క్లియర్ గా ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ పాక అత్యంత సమీపంగా ఉన్న ఇంటి దగ్గర అయితే మొత్తం కూడా తాళాలు వేసి అక్కడ ఉన్నవారందరినీ కూడా ఇప్పటికే బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇదైతే ఆ పాకను మనం క్లియర్ గా చూస్తున్నాం. మొత్తం అందరినీ కూడా ఇక్కడికి పంపించేస్తున్నారు. అయితే ఈ పాక ఉన్న ఇల్లు కూడా మొత్తం లాక్ చేసేసారు. లాక్ చేసి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఒక పక్కన పోలీసులు క్లియర్ చేస్తున్నారు, మరొక పక్క ఫారెస్ట్ అధికారులందరూ కూడా దీన్ని ఎలా రూట్ చేయాలి, ఎలా మ్యాప్ చేసి దాన్ని బంధించాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేఖ, ఎస్ రాజేష్, ఇందాక 2 వ్యక్తులు కూడా గుడిసె పైకి ఎక్కి చూడడం కూడా జరిగింది. లోపల నిజంగానే పులి ఉందా లేదా అన్న ఎస్ శివశంకర్ దాంట్లో పులి ఉందా లేదా అని వారు అంతా కూడా అబ్జర్వ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ ఏదో అడ్డంకిగా ఉంది, లోపల మాత్రం కనిపించట్లేదు అని చెప్పారంటూ కూడా పోలీస్ అధికారి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ విధంగా తెలుసుకోవడం, నిజంగానే ఒకవేళ అందులో పులి ఉంటే అది బయటకు వచ్చిన తర్వాతనే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకెవరైనా కూడా సాహసం చేసి ఆ పైన ఏదైనా కప్పుకు సంబంధించి ఓపెన్ చేస్తే డ్రోన్ కెమెరాతో ఏదన్నా చేసే పరిస్థితులు ఉంటాయా? అసలు ఈ ఆపరేషన్ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? చూసుకోవచ్చు మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆపరేషన్ కి సంబంధించి చూడొచ్చు మనం ఢిల్లీకి సంబంధించిన టీం కూడా ఇప్పటికి పైకి చేరుకుంటున్నారు. అయితే స్నైపర్ ఎక్స్పర్ట్స్ అనమాట దీన్ని చూసుకున్నట్లయితే వీళ్ళు స్నైపర్ ఎక్స్పర్ట్స్ అనమాట. దీన్ని చూసుకున్నట్లయితే అందులో పులి ఉందా లేదా అనేది గర్జింపు ద్వారా అయితే ఇప్పటికే క్లారిటీ తీసుకున్నారు. పూర్తిగా తలపెట్టి లోపల చూసినప్పటికీ కొంత అడ్డుగా ఉన్నప్పటికీ కూడా పులికి సంబంధించిన వినిపించిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూసుకోవచ్చు మనం క్రౌడ్ అంతా చూస్తూ ఉండగానే పులి ఇటు పరిగెత్తుకు రావడం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసాం. ఏదైతే పంట పొలాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందో ఆ పరిగెత్తుకుంటూ వచ్చి కూడా ఈ పాకలో నక్కింది అని కూడా చెప్తున్నారు. ఆ 2 పశువుల్ని కూడా ఇప్పటికే చంపేసింది కాబట్టి అవి అటు ఇటు బెదరడం లేదు. ఎందుకంటే సాధారణంగా పులిని చూసినప్పుడు ప్యానిక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా అరుపులు కేకలు వేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా సైలెంట్ గా ఉందంటే ఆ 2 పశువుల్ని కూడా ఇప్పటికే అది మట్టు పెట్టినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇదైతే పూణే నుంచి వచ్చిన టీం ఏరియా అంతా కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫోటోగ్రాఫ్ ద్వారా మొత్తం జస్ట్ చూడొచ్చు మనం ఇక్కడ ఏదైతే స్నైపర్స్ కి సంబంధించి వారు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇందాక వచ్చి వెనుదిరిగిపోయిన వారందరూ కూడా మళ్ళీ అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాం. వీరందరూ కూడా వైజాగ్ నుంచి పూణే నుంచి వచ్చిన టీం ఏదైతే స్పెషలిస్టులు అని చెప్పుకోవాలి. దీన్ని హిట్ చేయడం కోసం అయితే క్లియర్ గా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మత్తి ఇవ్వడానికి వచ్చిన వెటర్నరీ డాక్టర్స్ వీరందరూ కూడా మళ్ళీ
పూణేకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం క్రౌడ్ అందరినీ కూడా క్లియర్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా మనం చూడొచ్చు ఇక్కడి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేస్తారనేది కూడా మనం క్లియర్గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పూణే టీం ఇప్పటికే కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే గేదెలో పాక ఉందో ఆ పాక పక్కకి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం క్లియర్గా చూడొచ్చు వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారు మత్తి మంది ఇవ్వడానికి అయితే చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం పూణే టీం రావడం చూస్తున్నట్టయితే దాదాపుగా పులి అందులో ఉన్నట్టు కన్ఫర్మేషన్ అటవీ శాఖ అధికారులకు వచ్చినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కకు చూసుకోవచ్చు, ఇటు పక్కన పూణే టీం కూడా చేరుకుంటుంది. అయితే క్లారిటీగా మనం ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు, వెళ్ళిపోవాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా ఉండడంతో వారందరినీ కూడా పంపించేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ చూడొచ్చు, మనం క్లియర్గా చూసుకోవచ్చు పులి ఇక్కడి నుంచి పులి ఉన్న ప్రాంతం నుంచి మీడియాను కూడా ఉండొద్దు, వెళ్ళి కూడా పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా వీరందరూ కూడా మొత్తం తలుపులు బిగించుకుని లోపలే ఉండాలి, కానీ ఎవరు కూడా బయట ఉండొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం చూడొచ్చు క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి అందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రెస్క్యూ ఆపరేషన్ పెద్దబుల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా స్నైపర్స్ కొట్టడానికి అయితే ట్రై చేశారు, కానీ ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా పులి అక్కడి నుంచి కూడా పరుగులు తీసుకుంటూ మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూసాం. పంట పొలాల్లో పరుగులు తీసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఏదైతే గ్రామాల్లోకి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఏంటంటే మనుషుల్ని చూస్తూ ఉన్నా లేదంటే దాని మీద అటాక్ జరుగుతుంది అన్నా అది ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదంతా కూడా ఇప్పటికే చూస్తే మనకి ఇక్కడ గ్రామంలోకి చేరిపోయింది. ఇప్పుడు గనక వీరు ఇక్కడ బంధించకపోతే కనుక గ్రామంలో ఉన్న ఇప్పుడు శివారు ప్రాంతంలో ఉన్నాం, గ్రామంలో పంట పొలాలకు ఆనుకున్న ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఒకవేళ గ్రామంలో ఉన్న ఇళ్లలోకి కనుక చొరబడితే కనుక మరింత కష్టమవుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్ద పుల్లు బంధించేందుకైతే మొత్తం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే అటవీ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి అలాగే పూణే నుంచి వచ్చిన టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి అందరినీ కూడా వణికిస్తోంది. అటు స్థానికులను తీవ్ర భయభ్రాంతులకైతే గురి చేస్తుంది. అక్కడే కూర్మాపురంలో ఒక చిన్న గుడిసెలో పులి నక్కింది అన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు. సో అక్కడ మొత్తం ఆపరేషన్ అయితే చేస్తున్నారు. లోపల 2 గేదెలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సో వాటిని కూడా చంపి సైలెంట్ గా ఉందా, మరి ఏ విధంగా ఆపరేషన్ చేసి పులిని ఏ విధంగా తమ ఆధీనంలోకి తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి.